ఉద్యోగం మారినప్పుడు చాలా మంది ఉద్యోగులకు ఒక ముఖ్యమైన సమస్య ఎదురవుతుంది. అదే ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ అకౌంట్లు ఏర్పడటం. కొత్త కంపెనీలో చేరినప్పుడు కొత్త పీఎఫ్ ఖాతా క్రియేట్ అవుతుంది. కానీ పాత అకౌంట్ అలాగే ఉండిపోతుంది. దీంతో భవిష్యత్తులో డబ్బు ట్రాకింగ్, విత్డ్రా లేదా పెన్షన్ లాభాలు పొందడంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో చాలా మంది అడిగే ప్రశ్న, ఈ పీఎఫ్ అకౌంట్లను ఎలా మెర్జ్ చేయాలి, అసలు ప్రాసెస్ ఏమిటి అనేది. ఇప్పుడు ఈ విషయాన్ని పూర్తిగా, సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. మొదటగా ఈపీఎఫ్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఈపీఎఫ్ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. ఇది ఒక ప్రభుత్వ మద్దతుతో నడిచే సేవింగ్స్ పథకం. ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత పొందడానికి ఇది చాలా ముఖ్యమైనది. ఈ పథకాన్ని ఈపీఎఫ్ఓ అనే సంస్థ నిర్వహిస్తుంది. ఈ పథకం కింద ఉద్యోగి మరియు ఎంప్లాయర్ ఇద్దరూ కలిసి ఉద్యోగి ప్రాథమిక జీతం మరియు డియర్నెస్ అలవెన్స్ పై 12% చొప్పున కాంట్రిబ్యూషన్ చెల్లిస్తారు. ఈ మొత్తం ఉద్యోగి ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. దీని మీద ప్రభుత్వం ప్రతి సంవత్సరం వడ్డీ కూడా ఇస్తుంది. 2025 నుండి 2026 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు సుమారు 8.25%గా నిర్ణయించబడింది. ఈ వడ్డీ నెలవారీగా లెక్కించబడుతుంది కానీ సంవత్సరం చివర్లో ఖాతాలో జమ అవుతుంది. ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయానికి, పీఎఫ్ అకౌంట్స్ మెర్జ్ చేయడం గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ ఖాతాలు ఆటోమేటిక్గా విలీనం కావు. అందుకే ఉద్యోగులు స్వయంగా ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టాలి. ఇప్పటి వరకు ఈ ప్రాసెస్ కాస్త క్లిష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా చాలా సులభంగా ఆన్లైన్లో చేయవచ్చు. అయితే ఈ ప్రక్రియకు ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉండాలి. అవి యూఏఎన్ యాక్టివేట్ అయి ఉండాలి, అలాగే ఆధార్తో లింక్ అయి ఉండాలి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. మొదటి స్టెప్, ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ మీ యూఏఎన్ నంబర్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే రీసెట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. రెండవ స్టెప్, లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ అనే ట్యాబ్లోకి వెళ్ళాలి. అక్కడ వన్ మెంబర్ వన్ ఈపీఎఫ్ అకౌంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ వ్యక్తిగత వివరాలు మరియు ప్రస్తుత పీఎఫ్ ఖాతా వివరాలు కనిపిస్తాయి. మూడవ స్టెప్, ఇప్పుడు మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు యూఏఎన్ నంబర్ వంటి అవసరమైన వివరాలను నమోదు చేయాలి. నాలుగవ స్టెప్, జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ మొబైల్కు వచ్చిన ఓటీపీని పోర్టల్లో ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఐదవ స్టెప్, ఇప్పుడు మీరు మెర్జ్ చేయాలనుకుంటున్న పాత పీఎఫ్ అకౌంట్ల వివరాలను నమోదు చేయడానికి ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ పాత అకౌంట్ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. ఆరవ స్టెప్, చివరిగా సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయడానికి ముందు డిక్లరేషన్ బాక్స్ను సెలెక్ట్ చేయాలి, తరువాత సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ ప్రస్తుత ఎంప్లాయర్ ఆ రిక్వెస్ట్ను అప్రూవ్ చేయాలి. ఎంప్లాయర్ ఆమోదించిన తర్వాత మాత్రమే ఈపీఎఫ్ఓ మీ రిక్వెస్ట్ను ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ పూర్తయ్యాక మీ పాత పీఎఫ్ అకౌంట్లలో ఉన్న మొత్తం డబ్బు ప్రస్తుత అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీంతో మీ అన్ని సేవింగ్స్ ఒకే ఖాతాలో ఉండటంతో మేనేజ్ చేయడం చాలా సులభమవుతుంది. మొత్తానికి చూస్తే, ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ అకౌంట్లను మెర్జ్ చేయడం చాలా అవసరం. ఇది మీ భవిష్యత్తు ఆర్థిక భద్రతకు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఉన్న ఆన్లైన్ సౌకర్యాలతో ఈ ప్రాసెస్ చాలా ఈజీ అయింది. కాబట్టి ప్రతి ఉద్యోగి ఈ విషయాన్ని తప్పకుండా గమనించి తన పీఎఫ్ అకౌంట్లను ఒకే చోటకు తీసుకురావాలి.